గుణదల లూదుమాత మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కథోలిక పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు ఉత్సవాలను ప్రారంభించారు. దివ్య బలి పూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సర్వ మానవాళి సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాల ప్రారంభం రోజున మరియమాతను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 3 రోజుల పాటు జరగనున్న గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ శాఖ విస్తృత రీతిలో బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి మరియమాత అనేక ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిచ్చిందని ఫాదర్ పీటర్ తెలిపారు. గుణదల మేరీమాత ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. గుణదల మేరీమాత ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. గుణదల మేరీమాత ఉత్సవాలకు భక్తులు ఆదివారం కావడంతో కూడా పోటెత్తిన పరిస్థితి. విశ్వాసులు సైతం కూడా వచ్చి కూడా ఇటు క్యాండిల్స్ వెలిగించిన పరిస్థితి మనం చూస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇటు చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇది ఇప్పటికే దివ్య బలి పూజను సమర్పించారు జోసెఫ్ తెలగతోటి రాజారావు. అదే విధంగా కొంతమంది గురువులు కూడా ఇటు ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదే విధంగా ఎలాంటి ఇబ్బందులు ఏదైతే ఇవాళ ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. 9, 10, 11 తేదీలో కూడా అంగరంగ వైభవంగా చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదే విధంగా ఉదయం బలి పూజకు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా అసలు ఈ మేరీ మాత ఉత్సవాలకు సంబంధించి అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి ఫాదర్ పీటర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఈ మేరీ మాత ఉత్సవాలకు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? ఈ మేరీమాత ఉత్సవాలు ఈ 2025వ సంవత్సరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అనడానికి నిదర్శనం ఈరోజు మరి ఎక్కువగా వచ్చినటువంటి జనసంఖ్య మనందరూ కూడా కనపడుతూ ఉంది. క్రిందటి ఏడు వాస్తవానికి 100 సంవత్సరాల ఈ యొక్క పుణ్యక్షేత్ర ఆవిర్భావ పండుగను చేసుకున్నాం. ఇది 101వ సంవత్సరం కాబట్టి ఈరోజు మొదటి రోజునే ఎక్కువ మంది జనాలు వచ్చారు. అటు గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, ఇటు పోలీస్ సిబ్బంది దగ్గర నుంచి కానీ, మున్సిపాలిటీ దగ్గర నుంచి కానీ అందరూ కూడాను చక్కనైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారు అందరూ కూడా చాలా భక్తితో, గౌరవంతో ఆ తల్లిని దర్శించుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించినంత వరకు వచ్చేటువంటి ప్రతి భక్తునికి, మహిళకు, మళ్ళీ చిన్నారులకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండటం కోసం పుణ్యక్షేత్ర యాజమాన్యం వారు గవర్నమెంట్తో సంప్రదించి వారితో కలిసి అనేకమైనటువంటి మరి ఏర్పాట్లు చేయటం జరిగింది. రానున్న 2 రోజుల్లో కూడా భక్తులు ఎంతమంది వస్తారన్న అంచనా వేస్తున్నారు. అదేవిధంగా దానికి తగ్గ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏమేమి పూజా కార్యక్రమాలు ఈ 2 రోజుల్లో కూడా జరగబోతున్నాయి? వాస్తవానికి 9, 10, 11 తేదీలలో ఉదయం 7 గంటలకు మరలా 11:30 గంటలకు ఈ పెద్ద దేవాలయంలో, సాయంత్రం 6:30 గంటలకు మరలా స్టేజీ మీద దివ్య పూజాబలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి త్రూ అవుట్ ద డే రోజంతా కూడాను ఈ పెద్ద దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి దివ్య సత్ప్రసాద ఆరాధనలు, స్వస్థ ప్రార్థనలుగా చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి గురువులు, తర్వాత మఠవాసులు, విశ్వాసులు, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు వీరందరూ కూడా వారి వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడాను ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉండటం కోసమని పుణ్యక్షేత్ర యాజమాన్యం వారు అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ప్రతిదాన్ని కూడా దగ్గరుండి మరి సమీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. స్వామి, అదే విధంగా చివరి రోజు ఏమైనా పోప్, అంటే గత సంవత్సరం పోప్ దేశస్తుల నుంచి కూడా వచ్చి వాళ్ళు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తున్నారా, అసలు ఏంటి? పోయిన సంవత్సరం అంటే అది 100 సంవత్సరాల చరిత్ర కాబట్టి బయట నుంచి పోపు గారి దూత మన ఇండియా, నేపాల్కి అధికారిగా ఉన్నటువంటి నున్షియో గారు వచ్చారు. కానీ ఈ సంవత్సరం ఈ 3 రోజులు, ఉదాహరణకి ఈ రోజు సాయంత్రం నల్గొండ పీఠాధిపతులు, రేపు ఉదయం ఖమ్మం పీఠాధిపతులు, రేపు సాయంత్రం 10వ తారీఖు సాయంత్రం కర్నూలు పీఠాధిపతులు, అదేవిధంగా 11వ తేదీ మన పీఠాధిపతులు మాత్రమే, ఇక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు మాత్రమే వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ప్రతి ఒక్క మహిళ వచ్చిన ప్రతి ఒక్కరు ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి, అదేవిధంగా కొండ చుట్టుపక్కల మొత్తం కూడా సీసీ కెమెరాలు కూడా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రోన్ పర్యవేక్షణలో కూడా ఇటు గుణదల మేరీమాత ఆలయం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలో అడుగు పెట్టినందుకు భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. రానున్న 2 రోజుల్లో కూడా
మొత్తం భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి కూడా ఇటు గుణదల మేరీ మాతను దర్శించుకుంటారని చెప్పి దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి కూడా ఇక్కడ ఫాదర్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, గుణదల మేరీ మాత ఉత్సవం.